ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. తొందరం కుట్టిన ఎర్రటి జిగినెట్ జాకెట్ వేసుకున్న గౌరీ జమ్మూ స్క్రీన్ ఎక్కించి 360 degrees లో ఉన్న ఆ వశిష్ఠ గోదావరి కోనసీమ అందాల్లో కలదిరుతుంది. ఆ తర్వాత ఆ బానేపల్లి గ్రామమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న నగరం, దాని పక్కన వాడ్రేపల్లిలో ఉన్న అందాల మధ్య ఆ గౌరీ వేసుకున్న టైలర్ సుందరంగాడి జాకెట్ గురించి ఆడపిల్లలు తెగ మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇలా షాట్లు తీసుకుంటా పోతుంటే ఆ లోకల్ జనాలకు సరే, యూనిట్ వాడు కూడా ఏమాత్రం అర్థం కాని పరిస్థితి. చుట్టుపక్కల ఆడపిల్లలందరికీ తన స్టైల్లో సుందరం జాకెట్ కొట్టడం, ఆ వేసుకున్న వాళ్ళని ఆ సుందరం విష్ణువర్గ మీదకి ఆ బట్టల సత్యం తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో ఎవరికన్నా ఆ కుడితోడ మీద పుట్టుమచ్చ ఉందా అని సుందరంగాడు వెతుక్కోవడం. అంతేకాకుండా పొద్దుటే పాచి పని చేసి కళ్ళాపేసుకునే ఆడవాళ్ళ మధ్యకి, చెంబులు పట్టుకుని వెళ్తున్న మధ్యలోకి మచ్చగానే ఉందా అని వెతుక్కోవడం. ఇలా ఆ డాన్స్ పద్మ సాయంతో సౌండ్ లేకుండా 2 రోజుల పాటు ఆ పాట్ షాట్లు తీసాక మరి 3వ రోజు ఆ నాగమణి, నీలవేణి క్యారెక్టర్లు ఎంటర్ అయ్యా 2వ చరణంలోకి. సంతలో గేదెలాగా ఆడవాళ్ళ మధ్య కల తిరిగేస్తున్న సుందరానికి ఆ కోయిదొరైన అడ్డతెగల హనుమంతు పద్మిని జాతి స్త్రీ అని చెప్పింది తెగ గుర్తుకొచ్చేస్తుంది. అలా 3 రోజుల పాటు ఆ మానేపల్లికి చుట్టుపక్కల వాళ్ళన్నీ కల తిరుగుతా పాటలు ఆగించేసామా? కాదు, తీసాం. ఊరి పెద్దైన వెంకటరత్నం మగోడు ఎవడైనా సరే ఆ ఊళ్ళో ఏ ఆడపిల్ల మీద నాకు కన్నేస్తే కన్ను, చెయ్యేస్తే చెయ్యి అడ్డంగా నరికేస్తాడు. అలాంటిది ఊరికి కొత్తగా వచ్చిన కరణం గారి మేనల్లుడు కుమారి అనే అమ్మాయిని పాడు చేస్తే వాడు చెయ్యి నరికేసే సీను. దాన్ని షూట్ చేయడానికి రెడీ అవుతున్నాం మేమంతా. రమణ అనే ప్రొడక్షన్ మేనేజర్ చెయ్యి నరికించుకుని ఆ కరణం గారి మేనల్లుడి వేషం పని చేస్తానంటున్నాడండి. అంటా వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. అతను సర్లే గాని ఆడి వల్ల పాడైపోయిన ఆ కుమార వేషం ఎవరితో వేయించాలా అని తెగ ఆలోచిస్తున్నానయ్యా అన్నాను. ఈలోగా హరి అనుమోలతో మాట్లాడుతున్న తమ్ముడు సత్యం ఆ బీచ్ చివరిలో వైలెట్ కలర్ మేడలో సావిత్రి గురించి చెప్తుంటే ఆ పక్కకు చూసిన హరి ఆ నేరేడు చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకున్నాం. అంటే ఆ లాకెళ్ళిపోయాడు ఆ తమ్ముడిని. పెద్ద పెద్ద మేసాలు, కళ్ళ కింద ఎర్ర రంగు, ఆ వెంకటరత్నం గెటప్ లో చాలా భయంకరంగా తయారైపోయి ఒక చేతిలో మెరిసిపోయే పొడగాటి కత్తితో దిగిన ప్రదీప్ శక్తి, నా ప్రాణమైన నా చెల్లెల్ని పాడు చేస్తావా అన్న డైలాగ్ ని ఆ వీధిలో జనాలంతా వినేలా తెగ ప్రాక్టీస్ చేసేసి పాటలోకి వచ్చాక చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్ ఆ హరి అనుమోలు వైపు చూస్తా డైలాగ్ రెడీరా, నువ్వు ఇంకా కెమెరా ఆన్ చేసుకోవడమే లేటు, అలాగే గాని నువ్వు డైలాగు ఆ అమ్మాయిని చూస్తూ చెప్పాలి అంటా చూపించాడు. ఒక అమ్మాయి కేసి లుక్ మీరు ఎక్కడమంటే అక్కడే ఇస్తాను అంటే ఆ అమ్మాయిని చూసినాడల్లా అలా ఉండిపోయాడు. నోట్లోంచి మాట్లాడలేదు. మాకు అందరికీ ఒకటే షాకు. ఏమైంది అంటే తర్వాత తెలిసింది. నేను రాత్రి అమ్మాయి ఇంటికి వెళ్ళాడు ప్రదీప్. అడగడానికి వెళ్ళిన మేనేజర్ స్వామి మీద ఎగచెరాక పడిపోతున్న అక్కిరాజు పూటకోసారి పెదపట్నం ఎవరో పడాలంటే ఏమైనా ఎటకరంగా ఉందా? ఒక్క బోడస్కూరు ఒక్కటే కాదు, దాని అవతలున్న గోగనమటం, కడాకర్లో ఉన్న ఓడల రేవుతో సరిపోదండి. ఈ ఎడం పక్కన ఉన్న గన్నవరం అవసరమైతే మన రాజోల రేవు దగ్గర కూడా కలదరగాల్సి వస్తుంది ఆ పడవల కోసం అంటూ అరుస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో కొంచెం కూలేడు కానీ చిరాకంతా అతని ముఖంలో అలాగే ఉంది. నవ్వుతా అక్కిరాజు భుజం మీద చేయేస్తా రేపు పెట్టేసుకుందామా పడవల షూటింగ్ అన్నాను. రేపు ఒక్కరోజే చాలదండి బాబు, ఆ పడవలని పోగేయడానికి 3 రోజులైనా కావాలి టైం అన్నాడు. ఎల్లుండి పెట్టేసుకుంటాం మరి అన్నాను. అలాగే గాని ఆ ఒక్క రోజులోనే ఈ సినిమాలో ఉన్న పెదపట్నం రేవులో పడవల సీన్లు మొత్తం లాగించేయకూడదా? వచ్చే అన్ని పడవలకే తెరచాపలు ఉండాలి మరి అన్నాను. సరే అంట అక్కిరాజు గారు అలా వెళ్ళాడో లేదో ఇలా వచ్చేసింది ఆ 3వ రోజు. తన అసిస్టెంట్స్ అయిన అమర్నాథ్ని, బాలకృష్ణని తీసుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళిన యాదవ్ అందరి ఇళ్లలోకి వెళ్ళి తెచ్చిన అప్పుడే దిగిన ఆ తాటిపాక ఆడవాళ్ళందరికీ ఇచ్చాక అప్పుడు మొదలైంది ఆ సీతారావుని బిందెలతో చావుబాదేసాను. దాని తర్వాత మొత్తం పడవలతో నిండిపోయిన రేవులో టైటిల్ షాట్స్ తీయడం మొదలెట్టాం. అవునా మైనా నన్నే కలిచావా పిలిచావా. ఆ ఊళ్ళో ఇంకా ఫోటోగ్రఫీ చేయడం నా వల్ల కాదు, వెళ్ళిపోతానంట రేవులోకి పరిగెట్టుకుంటా వచ్చేసిన ఆ శవాల ఫోటోగ్రాఫర్ లింగాన్ని వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ సీతారాముడు. రేవులో ఆగబోయే లాంచీ ఎక్కడం కోసం డిసైడ్ అయిపోయిన లింగం ఈలోగా దిగిపోయిన బట్టల సత్యం ఊరికే గానీ తీయమంటున్నావా, 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం కదా
అన్నాడు. విన్నలింగం అన్నారు కానీ అర్ధనా వెళ్ళలేదు. ఇంకా ఆ పిచ్చి పండేమో కొబ్బరి బండతో నా నడుము వరగొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు దిగుతూ తేలుగుట్టింది. ఆ టైంలో నా కాలికి బూట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కని ఫోటోలన్నీ తీసే లోపల నా ఫోటోకు దండడిపోయేటట్టుంది. తెగేడుస్తున్న లింగాన్ని నానావస్థలు పడతా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళంతా. ఆ సీన్ అయ్యాక యూనిట్ మానేపల్లికి షిఫ్టింగ్. ఆ బట్టల సత్తిగాడు కుట్టమనిచ్చిన నీలం చొక్కాని ఆడోళ్ళ మూడ్లో ఉన్న సుందరం జాకెట్ లా కుట్టేశాడు. సీన్ తీస్తానే తెగన వేస్తున్న హరి అనుమలు. ఈ సీన్ కి థియేటర్ లో రియాక్షన్ మామూలుగా ఉండదు. పెద్దగా అరుస్తున్నాడు. మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఆ వరలక్ష్మి గారు చూరుపాక్ కింద భోజనాలు. ఆ వేళ బ్లూ కలర్ పల్చని చీర కట్టుకున్న వరలక్ష్మి మా అందరికీ ఆవకాయ వేసి హరి అనుమోలకు మట్టుకి మాగా ఇస్తుంది. మాతో పాటు తింటున్న ఆ యంగ్ ప్రొడ్యూసర్లతో పాటు కూర్చొని సత్యం గారు ఇదేదో తాటికెళ్ళి అనుకుంటాం కానీ వరం గారికి 15 ఎకరాల బాగాని ఊళ్ళో బోల్డ్ పలుకుబడి ఉన్నాయంట అన్నాడు. తింటాగిన హరి ఇదంతా మీగా తెలుసు అన్నాడు. పుడన్నంలో పెరిగేసుకుంటున్న తమ్ముడు సత్యం, మీరు అక్కడ షూటింగ్ లో ఉంటారు బాగానే ఉంది, మాకు ఇక్కడ పనే ఉంటది, ఈవిడిచ్చే టీలు తాగుతా పత్రికా రిపోర్టర్ లాగా ఈయన్ని రకరకాల ప్రశ్నలతో తెగడుతుంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన అక్కిరాజు ఆ మధ్యప్పుడు ఊరికి సర్పంచ్ గా కూడా నిలబడదాం అనుకుంది. ఆ వరాన్ని చూస్తా కదా అన్నాడు. నవ్వేసిన వరం అనుకున్నమాట నిజమే గాని ఇంకా పని అవ్వలేదులేండి అంతే. నువ్వు తలుచుకుంటే అదంత పని అంటా వెళ్ళిపోతుంటే అతను నాపి నేను రేపటి నుంచి నాకు మీతో బోల్డ్ పని అన్నాను. ఇందాక పంపేసిన పడవల్ని మళ్ళీ వెనక్కి లాక్కురావాలా ఏంటి అన్నాడు. కాదండి బాబు, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి రేపు సినిమాలో వచ్చే టైటిల్ షాట్స్ తీయాలి అన్నాను. అదోలా ముఖం పెట్టి ఆ వరలక్ష్మి చూసిన అక్కిరాజు ఏంటో పుట్టక ఎవడు అడగనని అన్ని అడుగుతున్నాడు ఈయన అంటున్నాడు. ఇంతలో వచ్చిన కాస్టమర్ రవి, మీరు చెప్పిన నిక్కర్ రెడీ చేశానండి అన్నాడు. ట్రైల్ వేద్దామా మరి అన్నాను. అందుకే మా అసిస్టెంట్ అన్నవరంగాని తీసుకొచ్చాను అంట. వచ్చిన ఆ 40 ఏళ్ళ అన్నవరం తెల్ల చొక్కా దాని మీద టక్ చేసిన నీలం నిక్కర వేసుకుని వచ్చాడు. ఆ పనే చూస్తున్నాం. ఆ అన్నవరం నిక్కరు బెల్టల్ని టప్మంట లాగడంతో ఆ నిక్కర లోపల మడతలు కూడా కిందకి దిగిపోవడంతో ప్యాంట్ అయిపోయింది. అది చూసిన అక్కిరాజు భలేగా ఉంది, సినిమాలో ఎవరికి వేస్తున్నారండి అన్నాడు. ఆ వెంకటరత్నం ఇంట్లో అద్దుకుంటున్న సుజాత్ దగ్గరికి చాలా ఒబ్బుడైన స్టూడెంట్ కుర్రోడ్లాగా నిక్కరు చొక్కా వేసుకుని లోపలికి వెళ్ళిన వెంటనే ఈ తాళ్ళు లాగుతాడు, నిక్కరు ప్యాంట్ అయిపోద్ది. నవ్వేసిన అక్కిరాజు ఐడియా బాగుంది కానీ బెల్ట్లు లాగిన వెంటనే ప్యాంట్ అవ్వడం లేదు మరి అన్నాడు. అవును బాగా చెప్పారు అన్నాడు తమ్ముడు సత్యం. అప్పుడు పని చేద్దాం సార్ అన్నాడు రవి. ఈ నిక్కర ఫిల్స్ లో రూపాయి కానీ స్పేర్ చేసి కుట్టేస్తాను, అప్పుడు ఆ బరువుకి పెట్టిన బడతలన్నీ విడిపోయి వీడిగా కిందకి దిగిపోతాయి అన్నాడు. బాగుందని ఐడియా. మధ్యలోకి దూరిన హరి అనుమలు ఈ షాట్ కి కెమెరాలో ఫ్రేమ్స్ కూడా తగ్గిద్దాం అన్నాడు. వాళ్ళు చెప్పిందంతా చాలా బాగుంది అనిపించింది నాకు. బ్రేక్ టైం అవడంతో మరి పైకి లేచారు. ఆ వేళ పొద్దుట మా కారులో హరి అనుమోలు, నేను, అక్కిరాజు, మా వెనకాల మిగతా కార్లు వ్యాన్లు వస్తాయి. లొకేషన్ బాగున్న చోట కారు ఆపుకుంటున్నాను, దాంతో తక్కిన కార్లు ఆగుతున్నాయి. వ్యాన్లను కెమెరా తీసుకుని షాట్ తీస్తున్నాం, మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. వాటిలో కొన్ని ఆర్టిస్ట్ ఎవరు లేని షాట్లు కూడా ఉన్నాయి. కేశవదాసపాలెం, చింతలమూరి, గొంది, దిండి, అప్పలరాముల లంక, టేక్సెట్టిపాలెం, ఇలా రకరకాల ఊళ్ళ అక్కిరాజు గారు తిప్పుతుంటే కోనసీమ గ్రామాల్లో మొత్తం అందాలన్నీ మాకు కనిపిస్తున్నాయి. ఆ సకిరెడ్డిపల్లి ఊరి మైదానంలో ఎప్పటిదో పాతకాలం నాటి ఆ గుడిని ఎర్రటి ఇటుకలతో కట్టేశారు కానీ కారణం తెలియదు, సిమెంట్ పని చేయలేదు దానికి. అక్కడ దిగిన మేము షాట్ తీసుకున్నాక ముందుకు కదిలాం. పాతకాలం నాటి ఒకే మోడల్లో ఉన్న మేడలు 7-8 ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మోగ మనసులు షూటింగ్ జరిగిందట ఒకప్పుడు. ఒక మేడలో జమును గారు ఉండేదట. ఆ ఊరి చిన్న వంతెన మీద చుడిదారులు వేసుకున్న ఆడపిల్లలు సైకిల్ మీద స్కూళ్ళకి వెళ్ళొస్తుంటే గేదెలు ఎదురొస్తున్నాయి. ఒక చోట ఒక పెద్ద మండువలుగులు కనిపించింది. 2 అన్నములు దాన్ని పంచుకున్నారట. వాళ్ళలో ఒకడు ఆ మండువలుగుల్ని సగం పడగొట్టేసి కిటికీలు గుమ్మాలు మొత్తం అన్ని పట్టుకుపోతే మిగతా సగం ఇల్లు అలాగే ఉంది. ప్రతి దొరికే ఆ కిరాణా కొట్టే ఆ పల్లెటూరి సూపర్ బజార్ అనుకుంటాను. అక్కడ 4 జనం ఉన్నారు. వరుసగా చిన్ని బంగాళా పెంకిళ్ళు, వాటి ముందు నుంచి వెళ్తున్న సన్నటి కాలువ. 2 ఆడోళ్ళు అయితే వాళ్ళ ఇంటి ముందేసిన బండల మీద బట్టలు తుక్కుంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే మలుపు తిరిగిన కాలువ పొలాలోంచి వెళ్ళిపోయింది. కొబ్బరి తోటలో తాటకిళ్ళు, వాటి ముందు వేలాడగట్టిన రంగురంగుల బట్టలు బ్యాక్ లైట్ లో మెరుస్తున్నాయి. వాటికి కాస్త దూరంలో తెల్ల కలవ పూలతో నిండిన ఆ చిన్న చెరువులో ఒకే ఒక్క బాతు. కారు ఆపి చూస్తున్న మమ్మల్ని మాకు ఎదురుస్తున్న గూళ్ళేని ఒంటెద్దు బండాడు ఏం జరుగుతుందా అన్నట్టు చూస్తున్నాడు. ఆ అందాలన్నీ చూస్తున్న నేను ఒక టైటిల్స్ బ్యాక్గ్రౌండ్ కోసమే కాకుండా సినిమాలో అవసరమైన చోట వాడదాం అనుకుని కొన్ని ఎక్స్ట్రా షాట్లు తీస్తున్న నాకు ఫిలిం పొదుపు చేయాలన్న మాట గుర్తొచ్చి ఆగిపోతున్నాను. మొత్తానికి
ఈ కోనసీమ అందాలన్నీ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ రాజు గారు అన్నాడు హరి అనుమోలు. నేను కోనసీమే చూపించగలను, రాయలసీమ ఎలా చూపించగలను చెప్పండి ఆయన అక్కడే అంటుంటే నవ్వేసిన హరి, మీ గోదావరికి ఎటకారం ఎక్కువండి బాబు అన్నాడు. ఇప్పుడు నవీన్ అక్కిరాజు ఎటకారంతో పాటు మమకారం కూడా ఉంటుందండి మాకు, కావాలంటే మా జిల్లా మనిషి ఈ పసలపూడి వంశీ గారిని అడగని చెప్తాడు అన్నాడు. అలా ముందుకెళ్ళి మా కారు సకినేటిపల్లి లాకుపేట వైపు వెళ్తుంటే, ఇది కాదు కాదండి హరి గారు, రేపు వచ్చే పున్నమనాడు రాత్రి సోంపల్ రేవులో పడవెక్కిన మనం ఆ వెన్నెల్లో గోదావరి నడిబొజ్జులో ఉన్న రాజోళ్ళకు దాటి అవతల పక్కనున్న దొడ్డిపట్ల సైడ్ వెళ్తుంటే మరి మామూలుగా ఉండదండి అంటా చెప్పుకుంటా పోతుంటే అతని మాటల్లోనే వెన్నెల్లో గోదావరి, ఆ గోదావరిలో పడవ ప్రయాణం అన్నీ కనిపిస్తున్నాయి నాకు. వచ్చే పౌర్ణమి నాటికి షెడ్యూల్ అవ్వకుండా ఉంటే మర్చిపోకుండా వెళ్ళాల పక్కి అనేసుకున్నాను. బ్రాహ్మణ వీధి దాటి వెళ్ళిపోతున్న సుందరం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే సుజాతను పెళ్లి చేసుకుని తీరాలి, పెళ్లి చేసుకుని తీరుతాను అనుకుంటున్నాడు. కొండూరు తోట పక్క నుంచి వస్తున్న నాగమణి ఆ సుందరానికి ఎన్ని పనులున్నా సరే ఈవేళ గుళ్ళో 1000 ప్రదర్శనలు చేయించి తీరుతాను, సుందరం ఎవరో నా కాబోయే భర్త అంట తెగ ఇదైపోతా ఆ బ్రాహ్మణ వీధి దాటుతున్న సుందరాన్ని లటకమని పట్టేసుకుని తన కూడా లాక్కుపోయి ఆ గుడి చుట్టూ ప్రదర్శనలు చేయాలంటుంది. అటుపక్క సుజాత దగ్గరికి వెళ్ళడానికి టైం అయిపోతుంటే తెగ కంగారు పడిపోతున్న సుందరం రెక్కట్టుకుని చెరువులో ముంచేసి 1000 ప్రదర్శనలు చేయించడం మొదలెట్టింది.